ఏవండి బాబు గారి బ్రాండ్ ఎప్పటికి మారదండి. ఆయన బతికినంత కాలం పులిలాగే బతుకుతాడు. పులిలాగే ఉంటాడు. ఎంతమంది ఎన్ని నిందలేసి, ఆయన బురదలు ఏసి, ఆయన ఏదో చేద్దాం, ఏదో పాతాళానికి తొక్కేద్దాం అనుకున్నారు. పాతాళానికి తొక్కుతామన్నాళ్ళే అసలు ఎక్కడో అడ్రస్ కూడా లేకుండా పోయారు. అమరావతి రాజధాని అంటారు. అమరావతి రాజధాని 3 ఏళ్లుగా ఆయన తలుచుకుంటే 2 ఏళ్లలో కూడా కట్టగలిగే కెపాసిటీ ఉంది ఆయనకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 29 మందే ఈసారి వస్తే సినిమా మామూలుగా ఉండదని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారు. దాని పట్ల ఏమిటి? ఆయన వస్తాడో లేదో అనేది ముందు ఆయన చూసుకోవాలి. సినిమా తర్వాత సంగతి. అసలు నెక్స్ట్ ఈ లిస్ట్ అంతా బయటకు వస్తుంది. అసలు ఉంటాడో లేకపోతే లోపలికి వెళ్ళి కూర్చుంటాడో లేకపోతే అసలు ఈ దేశాల్లో ఉంటాడో పోతాడో అది చూసుకోమని. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నారు మీరు. ఏ స్కామ్ అయినా నువ్వు ఎన్ని స్కాములు చేసావో, మరి లెక్క స్కామ్ చేసావో లేకపోతే డబ్బులు స్కామ్ చేసావో లేకపోతే ఎటుపోయి ఏం స్కాములు చేసి వచ్చావో అన్నీ వస్తున్నాయిగా. ఇప్పుడు ఒక్కొక్కరి చిట్టా బయటకు వస్తుందిగా. నువ్వు ఆ రోజు నా తల్లిని గౌరవించలేకపోయావు. నువ్వు మమ్మల్ని ఎన్ని విమర్శించావో, ఎంత దారుణంగా మాట్లాడావు. ఒక తల్లికి కూడా ఒక గౌరవం ఇవ్వలేదు. అట్లాంటి ఆడివి నువ్వు రాజకీయాల గురించి మాట్లాడితే చాలా చండాలం. సొంత అక్కే వేరే వెళ్ళి పార్టీ పెట్టిందంటే నీ బతుకు ఎట్లా ఉంటుందో ఒక నిమిషం ఆలోచించు. స్వార్థం కోసం వెళ్ళిందని చెప్పి అంటున్నారు. వాళ్ళ అక్కే చెప్తుంది స్వయంగా నా ఆస్తి కోసమే నన్ను బయటికి తోసేశారు, నా ఆస్తి తీసేసుకోవడానికి కోసం నన్ను బయటికి తోసేశారు ఇల్లు అని చెప్పి వాళ్ళ అక్కే స్వయంగా రాసిచ్చింది. కూటమి ప్రభుత్వ పరిపాలన 11 నెలలు అయింది కదా. నెంబర్ 1 గా ఉందండి కూటమి ప్రభుత్వం. అసలు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లే. మేము అంత బాగుంది భవిష్యత్తు. మాకు ముందు భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. మొన్నటిదాకా మేము 4 ఏళ్ళ పరిపాలన మొల్ల మీద నడిచినట్టుంది. ఇప్పుడు బంగారు బాటలో నడుస్తున్నట్టు ఉంది. మాకు రేపు మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మేము ఉన్నా లేకపోయినా బాబు గారు ఉన్నారు, మా పిల్లలకు భరోసా అనే గ్యారంటీ ఇచ్చాడు మాకు బాబు గారు. అది చాలండి మాకు. ఇప్పుడు దాకా అధ్వానంగా ఉన్న పరిస్థితులు, రోడ్లు, పిల్లలకి విద్యాబుద్ధులు, ఉద్యోగాలు, పేదవాళ్ళకి అసలు మెయిన్ బాబు గారు అంటే పేదవాళ్ళకి నేనున్నాను అంటూ భరోసా ఇవ్వటం, అది బాబు గారు అంటే. ఏమండి బాబు గారి బ్రాండ్ ఎప్పటికీ మారదండి. ఆయన బతికినంత కాలం పులిలాగే బతుకుతాడు. పులిలాగే ఉంటాడు. ఎంతమంది ఎన్ని నిందలేసి, ఆయన బురదలు వేసి, ఆయన ఏదో చేద్దాం, ఏదో పాతాళానికి తొక్కేద్దాం అనుకున్నారు. పాతాళానికి తొక్కుతామన్నాళ్ళే అసలు ఎక్కడో అడ్రస్ కూడా లేకుండా పోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు 11 నెలల కాలంలో పథకాలు అనేవి ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదని చెప్పి కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? మనకి గడిచిన 4 నెలల్లో పాతాళాల్లో పడేసి వెళ్ళిపోయాడు. అసలు మనం కూలిపోయాం. ఆ కూలిపోయిన దాన్ని బయటికి తీసుకొచ్చాడు. దానికి ఒక ఆక్సిజన్ పెట్టాడు. దాన్ని కొంచెం పైకి తీసుకొచ్చి మనం అవన్నీ వెంటిలేషన్ అవన్నీ పెట్టి మనకి ప్రభుత్వాన్ని అప్పచెప్పుతున్నాడు. అవన్నీ ఒక్కొక్కటి లైన్గా తీసుకుంటూ వస్తున్నాడు. తీసుకొచ్చే వరకు మీరు ప్రజలు ఓపిక పట్టాలి. ప్రజల్లో కూడా సాటిస్ఫాక్షన్ వచ్చింది. పెన్షన్ లేని వాళ్ళకి వాడు 4 ఏళ్ళు 5 ఏళ్ళ పరిపాలనలో ఉంటే 3,000 పెన్షన్ చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది? 4 ఏళ్ళు పట్టింది. బాబు గారు ప్రభుత్వంలో ముందు ప్రమాణ స్వీకారం చెయ్యంగానే 4,000 రూపాయలు ఇచ్చేశాడు పెన్షన్. ఇప్పుడు పెన్షన్లు పెంచిందో మాత్రం ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు ఇచ్చారు కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రతి 6 నెలలకు ఎప్పుడు ఇవ్వలేదండి. ప్రతి 6 నెలలకు ఒకసారి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇచ్చారు, అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. కానీ అది అమల్లోకి రాలేదుగా. అప్లికేషన్లు తీసుకోవడం పక్కన పడేయటమేగా. మేము అవి చేయట్లేదు. అప్లికేషన్లు తీసుకోవట్లేదు, పక్కన పడేయట్లేదు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మనకి ఇవ్వాలి. వీళ్ళకి రూపాయి లేకపోతే వాళ్ళు గడవదు, వాళ్ళ పరిస్థితి బాగాలేదన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా ఇస్తున్నాం పెన్షన్. ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మరి ఇచ్చొస్తున్నాం. మనము ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు? అంగన్వాడీ వాళ్ళకి అప్పచెప్పారు, టీచర్స్ అందరికి. ఇప్పుడు మాలాంటి కార్మికులకు అప్పచెప్పారు, మాలాంటి బాధ్యత వాళ్ళకి ఇచ్చారు. అమ్మ పెన్షన్లు లేకపోతే ఎవరికి లేవో వాళ్ళందరి పేర్లు రాసుకోండి, చక్కగా రాయండి, ఆఫీసుల్లో ఇవ్వండి అని మాకు చెప్పారు. మేము ఏవైతే లేవో అవన్నీ మేము లిస్ట్ రాసుకుంటున్నాం. మేము ఆఫీసులకు పై అధికారులకు పంపిస్తున్నాము. అవి జరుగుతూనే ఉన్నాయి. మొన్న కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలని చెప్పి అప్లై చెప్పారు. మేము లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కూడా ఇలా పెట్టుకోండి, మీరు వెళ్ళండి, ఇలా చేసుకోండి, మీకు ఏదైనా ఉంటే మేము చేస్తామని హామీ ఇచ్చి మరి వచ్చాం. అలా పెట్టుకుంటున్నారు కూడా. ఇప్పటికీ జరుగుతుంది కూడా అది. బాబు గారు ఏ రోజు ఇస్తాను అన్న తర్వాత ఇవ్వను అనే మాట అనేది ఎప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయింది. 73 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 73 ఏళ్ళు ఎప్పుడు మాట తప్పలేదు. అమరావతి రాజధాని అంటారు. అమరావతి రాజధాని 3 ఏళ్ళుగా ఆయన తలుచుకుంటే 2 ఏళ్లలో కూడా కట్టగలిగే కెపాసిటీ ఉంది ఆయనకి. కెపాసిటీ ఉందంటారా? అంత కెపాసిటీ ఉంది బాబు గారికి. ఆయన తలుచుకోవాలి. ఇవాళ మనం అండి పొద్దున్నే 11 12 పడుకుంటాము. 6 7 లేకపోతే అమ్మో అయ్యో అప్సపాలు పడతాం. ఆయన 1 గంట 2 పడుకుంటాడు. మళ్ళీ తెరజాము ఎట్టి పరిస్థితుల్లో 3 4 లేచిపోతాడు. ఆయన విజన్ అది. లెగవాలి, ఆయన పనులు ఆయన చేసుకోవాలి. తర్వాత ప్రజల దగ్గరకు వస్తున్నారు. ప్రజల దగ్గర ఏమంటే మొన్న ఆర్మీ ఆయన చనిపోయాడు. ఎంత మన కోసం ప్రాణాలు అర్పించిన ఆయన అబ్బాయి 24 ఏళ్ళు పట్టుమంటలేవు. బాబు గారు వెళ్ళారు, బాబు గారు డబ్బులు పంపించారు. లోకేష్ గారు వెళ్ళారు, ఆయనకి కావాలని సేవలు చేశారు. భార్య పెద్ద వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్పొచ్చు. మాత్రం హర్షణీయమే. అంటే అధికారులు అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవడం, ఒక కీలకమైన నాయకులు అక్కడికి వెళ్ళి వాళ్ళు పరామర్శించడం మంచిది. లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఉండటం వల్ల మాకు చిన్న కార్యక్రమం, చిన్న బాధ కలిగింది అంటే ఆయన విత్ ఇన్ సెకండ్స్ లో మా దగ్గర ఉంటున్నాడు.
ఆ బాధ అనేది అసలు మాకు లేదు. అది మాకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు అత్యధిక మెజార్టీతో గెలవటం అనేది మేము అసలు కని విని అనుకున్నట్టు. ఆయనకి ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాం. అన్నా మీకు జనాలందరితో మీకు మాట ఓటేస్తారనో అన్న మాట నిలబెట్టుకున్నాం మేము. లోకేష్ గారికి మేము అలాగే ఓట్లేసాం, ఆయన గెలిపించుకున్నాం. ఆయన కూడా మాకు అట్లాగే సేవ చేస్తున్నారు. చదువు లేదు, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు లేకపోతే ఇప్పుడు మా డబ్బులు లేని వాళ్ళు ఉంటారు. ఏమైనా డబ్బులు లేవు, చదువుకో మాకు ఎంత ఇదే పరిస్థితి అంటే మేము లోకేష్ గారు విత్ ఇన్ సెకండ్స్ లో చెక్ రాసి ఇచ్చేస్తున్నాడు. అంటే విద్యాదానానికి ఎంత విలువ ఇస్తున్నాడో ఆయన చూడండి. ఆయన ఒకటే చెప్తున్నాడు, అమ్మ మీకు ఏదన్నా కష్టం వస్తే నా దగ్గరికి రండి, నేను ప్రజా దర్బార్ పెట్టేదే మీ అందరి కోసం, మీలో నేను ఉండాలి, నన్ను వేరుగా చూడొద్దు. ఆయన ఒకటే మాట చెప్తాడు, అన్నా అని పిలవండి మమ్మల్ని, నన్ను సారు గీరా అని పిలవద్దు, నాకు కోపం వస్తుంది అంటాడు. అంటే అన్న అంటే ఏంటండి, అన్నగా చెల్లిగా తమ్ముడుగా అన్నిటికీ నేనే ఉన్నాను అని అండగా ఉండి మాకు హామీ ఇచ్చాడు. ఇంకెందుకంటే ఎవరికి ఏం కావాలండి మాకైతే ఈ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో అన్ని చేస్తాడు. లోకేష్ గారు కూడా మంగళగిరిని ఒక రేంజ్కి తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లలో అయినా అమరావతి పూర్తి చేసి ఉద్యోగస్తులు అన్ని భర్తీ చేస్తారనేది నమ్మకం అయితే మాకు 100% 20 లక్షల ఉద్యోగాలు మొత్తం సాధ్యమైద్ది అంటారా? సాధ్యమైద్దండి. చంద్రబాబు నాయుడు ఇక్కడ అన్ని చాట్ల ఇప్పిస్తాడు. ఆయన అందరితో మాట్లాడగలిగే ఇది ఉంది. ఇప్పుడు అన్ని దేశాలకి తిరుగుతున్నారు, అన్ని దేశాలకి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, వాళ్ళందరినీ తీసుకొస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఒప్పుకునే పరిస్థితులు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 29 మందే ఈసారి వస్తే సినిమా మామూలుగా ఉండదని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారు. దాని పట్ల ఏమిటి? ఆయన వస్తాడో లేదో అనేది ముందు ఆయన చూసుకోవాలి. సినిమా తర్వాత సంగతి. అసలు నెక్స్ట్ ఈ లిస్ట్ అంతా బయటకు వస్తుంది. అసలు ఉంటాడో లేకపోతే లోపలికి వెళ్ళి కూర్చుంటాడో లేకపోతే అసలు ఈ దేశాల్లో ఉంటాడో పోతాడో అది చూసుకోమని. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నారు మీరు. ఏ స్కామ్ అయినా నువ్వు ఎన్ని స్కాములు చేసావో, మరి లెక్క స్కామ్ చేసావో లేకపోతే డబ్బులు స్కామ్ చేసావో లేకపోతే ఎటుపోయి ఏం స్కాములు చేసి వచ్చావో అన్నీ వస్తున్నాయిగా. ఇప్పుడు ఒక్కొక్కరి చిట్టా బయటకు వస్తుందిగా. నువ్వు ఆ రోజు నా తల్లిని గౌరవించలేకపోయావు, నువ్వు మమ్మల్ని ఎన్ని విమర్శించావో, ఎంత దారుణంగా మాట్లాడావు, ఒక తల్లికి కూడా ఒక గౌరవం ఇవ్వలేదు. అట్లాంటి ఆడివి నువ్వు రాజకీయాల గురించి మాట్లాడితే చాలా చండాలం. సొంత అక్కే వేరే వెళ్ళి పార్టీ పెట్టిందంటే నీ బతుకు ఎట్లా ఉంటుందో ఒక నిమిషం ఆలోచించి. స్వార్థం కోసం వెళ్ళిందని చెప్పి అంటున్నారు. వాళ్ళ అక్కే చెప్తుంది స్వయంగా, నా ఆస్తి కోసమే నన్ను బయటికి తోసేశారు, నా ఆస్తి తీసేసుకోవడానికి కోసం నన్ను బయటికి తోసేశారు ఇల్లు అని చెప్పి వాళ్ళ అక్కే స్వయంగా రాసిచ్చింది. మరి దాని గురించి ఏం చెప్తున్నాడు చెప్పమని. తల్లి పిల్ల ఆ తల్లిని అక్కడి నుంచి ఉన్నవాడు రాష్ట్రాన్ని కాపాడండి. అది మాత్రం. ఇప్పుడు స్కాములు జరిగింది, అవినీతి జరిగింది, చేశారని చెప్పి అంటున్నారు, జైల్లో వేస్తామని చెప్పి అంటున్నారు. వేయగలరా? వేసే సత్తా ఉందా? వేస్తారని చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు వచ్చి 10 నెలల్లో 11 నెలలు అయింది. వేయటం ఒక నిమిషం పట్టదు. ఆయన ఓర్పు మంతుడు, ఆయన ప్రజల మనిషి. ఏంటంటే వాడు తప్పు చేశాడు కదా అని చెప్పి మనం తప్పు చేయకూడదు. ఆయన ఆచితూచి ఏం చేయాలి, ప్రభుత్వం ఎట్లా ఉండాలి, ఏంటి, మనం స్పీడ్ నిర్ణయాలు తీసుకోకూడదు, రేపు భవిష్యత్తు కూడా ఎట్లా ఉంటుంది, వీడి వల్ల మళ్ళీ అవతలాలకు ప్రమాదం, ఏమీ ఇబ్బందులు కలగకూడదు, అలా ఆలోచించే మనిషి ఆయన. వేయాలనుకుంటే ఎప్పుడేస్తారు? ఇప్పుడు మరి ఆయన మనుషులందరూ మరి ఇప్పుడు ఏమైపోయారు? మొన్నటిదాకా నోర్జించుకొని మమ్మల్ని ఎత్తిపోసి తిట్టిపోసిన వాళ్ళందరూ ఇప్పుడు మరి ఎక్కడెక్కడ ఉన్నారు? కేసులు బనాయిస్తున్నారని చెప్పి అంటున్నారు, అందుకని సైలెంట్ అయిపోయారు. మరి మమ్మల్ని 4 ఏళ్లలో 4 ఏళ్ల క్రింద ఉన్నాయి. ఈ 4 ఏళ్ల ప్రభుత్వంలో ఆడలేదు, మగ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, అందరినీ తీసుకెళ్ళి మరి జైల్లో పడేసరికి కేసులు ఉన్నా లేకపోయినా ఏమున్నా ఒక ఆడదాన్ని అని కూడా చూడకుండా మమ్మల్ని తీసుకెళ్ళి ఎట్లా పడితే అట్లా పడేసి అలా ఇచ్చి ఊళ్ళండి తిప్పి మమ్మల్ని ఎంత హింసించారు. మరి మేమేమనుకోవాలి? ఈ పిల్లలు మీరు వాళ్ళు మీరుని చేసుకుంటానే కూర్చుంటారా? రాజకీయం ఏదైనా ఇంకా మేము వాళ్ళు చెయ్యట్లా. మాకు బాబు గారు నేర్పించింది అది. మేము అసలు ఏమి చెయ్యట్లేదు కాబట్టి మేము శాంతవంతులం కాబట్టి అసలు మేము అట్లా గురించి కూడా పట్టించుకోవట్లేదు. మాకు లోకేష్ గారు కానీ బాబు గారు కానీ ఒకటే చెప్పారు, అమ్మ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, మనం ప్రజలకి ఇబ్బంది కలిగించకూడదు. మనకి ప్రజలు మన దగ్గరికి వస్తే ప్రజలకి ఏం చేయాలనేది ఒక్కటే ఆలోచించదు, మనం అదే ఆలోచిద్దాం. వాళ్ళ గురించి మనం ఆలోచించే అంత టైము మనకు లేదు, మనకు అవసరం లేదు అన్నారు. అట్లాగే ఇప్పుడు మా ఊరు ఉంది, మా ఊర్లో ఎవరు చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము రాసుకొని మా ఊరు నాయకుడి దగ్గరికి వెళ్తాం. మేము చందు గారి దగ్గరికి వెళ్తాం, అన్నా ఇదిగో ఇది పరిస్థితి, ఇది ఆఫీస్లో చెప్దామన్నా అంట. అది మా ప్రజలు మేము ఇంతవరకే మేము పని చేసుకుంటాం. మేము వాళ్ళ మీద వాళ్ళగా కక్షగా పోటీగా ఉండి కక్షలు తీర్చుకోవాలి, కక్షలుగా పెట్టుకోవాలనే ఇది ఆలోచన కూడా మాకు లేదు అసలు. కార్యకర్తలు అసలు 23 పడిపోయినా కానీ ఎక్కడా కూడా అసహనానికి గురవ్వకుండా గట్టి పని చేశారు, మళ్ళీ ఇంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు కదా. కానీ ఇప్పుడు కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి విన్నాను, అది నిజమేనా? ఆ మాట మాత్రం ఉట్టి మాట. ఇప్పుడు మేము రోజు ఇక్కడ కూర్చుంటాం, మాకు కుర్రాళ్ళు ఉంటారు లేకపోతే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఉంటారు, వాళ్ళందరూ ఎన్ని సంవత్సరాల నుంచో ఉండాలి. ఆయన కావాలి అన్నప్పుడు మనకి ఏమన్నా అవసరం ఉందంటే ఆయన విత్ ఇన్ సెకండ్స్లో చేస్తున్నారండి. ఇదంతా ఉట్టి మాట. కార్యకర్తలకే ఫస్ట్ ఆయన ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ప్రతి మాటలోనూ ఆయన చెబుతున్నాడు, ముందు నేను కార్యకర్తల తర్వాతే నాకు ఎవరైనా అని చెప్పి క్లియర్గా చెబుతున్నాడు లోకేష్ బాబు గారు. అదే జరుగుతుంది. మీకు ఇంకోటండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, బాగానే ఉంది. మధ్యలో డిప్యూటీ సీఎం అన్న ఒక రగడ కొన్ని రోజులు కొనసాగింది. అంటే లోకేష్ గారు డిప్యూటీ సీఎం అని, డిప్యూటీ సీఎంతో ఆగిపోతారని చెప్పి అనుకున్నా. అసలు ఇస్తారా?
దాంతో ఆగిపోకూడదని చెప్పి అనుకుంటారా, లేకపోతే సీఎం అవ్వాలని చెప్పి కోరుకుంటారా మీరు? లోకేష్ గారు డిప్యూటీ సీఎం గారు, అసలు లోకేష్ గారే అన్నారు నేను సీఎం అవను, డిప్యూటీ సీఎం నేను ఎప్పటికీ నేను మా జనంలో మనిషిలాగా ఉంటాను. ఆయన మంగళగిరి స్థానం నాది, నేను మంగళగిరిలోనే ఉంటానన్నారు. ఆయన అట్లాగే ఉంటున్నాడు. మా కూటమిలో కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా మేము మాకు అన్నిటికీ నచ్చిన పనులు అట్లా చేస్తున్నారు. మేము వాళ్ళు కలిసిపోయాం. బాబు గారు పవన్ కళ్యాణ్కి ఇచ్చిన తర్వాత మాకు చాలా సంతోషం వేసింది. బాబు గారు పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. 2 కూటమిలు కలిసాము, మేము రేపు భవిష్యత్తులో కూడా ముందుకు వెళ్ళగలుగుతాము అనే నమ్మకం మాకు వచ్చింది. ఈ కూటమి ఎన్నాళ్ళు ఉండిద్ది అంటారు? ఎన్నాళ్ళైనా ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు శాంతిమూర్తి పూతుడే, చంద్రబాబు నాయుడు గారు శాంతిమూర్తి, ఇద్దరు చక్కగా. పవన్ కళ్యాణ్ గారు శాంతి మందులా? ఆయన శాంతిమంతులు అంటే మీరు వేరే పర్సనల్గా వెళ్ళొద్దు. ఇంకా అవి రాజకీయంలో ఆయన బాబు గారు ఏం చెప్తే ఆయన చేస్తున్నారు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు, ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. నేను అది చెప్పేది, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. ఏది చేసినా ప్రభుత్వం బాగుంటుంది. ఇద్దరు ఎందుకు మీటింగ్లకు డుమ్మా పడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అది పర్సనల్ విషయాలు మనం అడగకూడదని, పర్సనల్ విషయాల్లో కూడా మనం వెళ్ళకూడదు. ఆయనకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు, ఆయనకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో, ఆయన పర్సనల్ ఇబ్బందులు. ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్న తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి ఏముంటాయి? రాజధాని కంప్లీట్ అవుతుంది అంటున్నారు, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పంటున్నారు. ప్రజలు కూడా అలానే అనుకుంటున్నారా? ప్రజలు కూడా కంపల్సరీగా అనుకుంటున్నారండి.